అరచేతిలో వైకుంఠం చూపించి 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. జిల్లాలను రద్దు చేస్తామని సీఎం అంటున్నారని, అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. 4 నెలలుగా కేంద్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని చెప్పారు. బీజేపీకి ఓటేస్తే గోదావరిలో వేసినట్లే అన్నారు కేసీఆర్. 4-5 నెలల కింది దాకా బ్రహ్మాండంగా వచ్చిన నల్లా నీళ్ళు ఎటుపోయింది, కరెంట్ ఎటుపోయింది, రైతు బంద్ ఎటుపోయింది, రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఎటుపోయినాయి, ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. 6 గ్యారంటీలు అని కాంగ్రెస్ చెప్తే 6 గ్యారంటీలలో ఒకటే, అది కూడా పనికి మాలిన పని, ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు. ఆ ఫ్రీ బస్తోని ఆడవాళ్ళు సిగలు పట్టి కొట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ఏమంటున్న ముఖ్యమంత్రి, ఎలక్షన్ తెల్లారే నేను మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా, ఆసిఫాబాద్ జిల్లా రద్దు చేస్తా, నిర్మల్ జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు. మీరందరూ ఇవాళ నేను ఈ సమావేశంలో ఉన్న మంది కాదు, టీవీలలో నా మాట వింటున్నటువంటి మంచిర్యాల ప్రజలను నేను కోరుతా ఉన్నా, మంచిర్యాల జిల్లా ఉండాలన్నా పోవన్నా, ఉన్నానా? మొత్తం జిల్లా ప్రజల మాటన ఇది. అన్ని రకాల నిర్లక్ష్యం, ఒక అహంకారం, మొండి మూర్ఖ వైఖరితోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను శిక్షిస్తా ఉన్నది. రైతుల నోట్లో మన్నుగొట్టింది. రైతాంగానికి రైతు బంధు ఇయ్యలే, సాగునీరు ఇయ్యలే, కరెంటు ఇయ్యలే, చివరికి వడ్లు కూడా కొంటలేదు. ఇదే పరిస్థితి ఉంటే రేపు రైతు బంధు 5 ఎకరాలకే వేస్తా అంటాడు ముఖ్యమంత్రి, దున్నినోనికే వేస్తా అంటాడు. 5 ఎకరాలంటే మరి 6వ ఎకరమోడు ఏం పాపం చేసిండు, 7వ ఎకరమోడు ఏం పాపం చేసిండు? 7 ఎకరాల వాళ్ళకి రావద్దా? ఇక బీజేపీ నరేంద్ర మోడీ 10 ఏళ్ల కింద గెలిచినప్పుడు ఇంటికి 15 లక్షలు ఇస్తాడు. వచ్చినాయి ఆ 15 లక్షలు? నిజంగా రాలేదా? వచ్చినాయట కదా మంచిర్యాలలో, రాలేదా? నరేంద్ర మోడీదంతా గ్యాస్ కంపెనీ తప్ప ఏమీ లేదు. ఆ బీజేపీకి ఓడేసినా గోదాట్ల వాడేసినా ఒకటే. ఒక ఆగర్భ శ్రీమంతునికి, ఒక భూగర్భ కార్మికునికి, బాగా బలిసినటువంటి ఒక ఆగర్భ శ్రీమంతుడు ఇక్కడ 26 ఏళ్లు తట్టబట్టి లైట్ పెట్టుకొని బొగ్గు మోసినటువంటి భూగర్భ కార్మికుడు. మరి కార్మికుడు గెలవన్నా, ఆగర్భ శ్రీమంతుడు గెలవన్నా మీరు నిర్ణయించాలని మనవి చేస్తా ఉన్నా.